గడిచిన 5 ఏళ్లలో జగన్ అండ్ కో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్ను చిత్తుగా ఓడిస్తామన్నారు ఆయన. ఇక పులివెందుల అభివృద్ధి కోసం 60 కోట్ల రూపాయల పనులకు 600 కోట్లు కేటాయించి ఒక్క పని చేయకుండా దోచుకు తిన్నారని ఆరోపించారు. వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల కళ్లు తెరుచుకోవటం లేదని విమర్శించారు. 5 ఏళ్లలో దోచుకోవటం దాచుకోవటమే పనిగా చేశారని అన్నారు. ఇందు గలడందు లేడని ఎందెందు వెతికినా అందందే గలడని. కానీ ఇక్కడ ఇలా పాపాలు వెతకాల్సిన అవసరమే లేదు. ప్రతి దాంట్లో అంగడి పెట్టినారు. సూపర్ మార్కెట్, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెటు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందులో. అక్కడ పాడా ఫండ్స్ పేరుతో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో 60 కోట్ల పనిని 600 కోట్లు ఇచ్చి అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. దానిపైన విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతుంది. అది కూడా రాదు. ఆ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు పులివెందులు కూడా కొట్టబోతున్నారు. ఆ డబ్బులు ఇప్పలేడు, అది సచ్చేది లేదు. అంతా ప్రాడే. అలా వచ్చి ఇలాగ పోయి కాదు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు.